హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, రెడ్ కలరు, లైట్ కలరు, అసలు మందారాలు గుత్తులుగా ఎలా పోసాయంటే గార్డెన్లో అయితే మనం ఇస్తున్న పోషకాలు అంత చక్కగా తీసుకుని మొక్క అయితే పువ్వులు అయితే మందారాలు, ఎక్స్పెషల్ ఈ వీడియో మొత్తం మందారాలు చూపిస్తున్నాను. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే రోజు చాలా పూస్తాయి. ఇంకా ఒక్కొక్క రోజు నాకు గుర్తులేక తీయనన్నమాట వీడియో అయితే. మందారాలే కాదు, అలాగే గులాబీలు కూడా మీకు చాలా చూపించాను ఈ రీసెంట్గా వీడియోలలోనైతే. ఎన్ని రకాల గులాబీలు ఎంత చక్కగా బ్లూమ్ అయ్యాయి అనేది చూసారు కదా. గుత్తులుగా గులాబీలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఎప్పుడు కోయడం చూపించట్లేదని చెప్పేసి కాస్త లేట్గా అయినా సరే నిన్ననైతే నేను 6 o'clockకి తీసుకున్నాను ఈ వీడియో. కొంచెం మీకు చూపించడానికే హార్వెస్ట్ అయితే చేశాను అనమాట. ఎంత బాగా వచ్చినాయి చూడండి. అసలు మందారాలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. మనం చెప్పే పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వండి. గులాబీలకు ఎగ్షెల్స్ ఉంటుంది కదా, ఎగ్షెల్స్ కూడా పౌడర్ చేసి వాటి మొదట్లో వేయండి. గులాబీలు కూడా గుత్తులుగా పూస్తాయి. అలాగే మందారాలకు కూడా మనం ఇస్తున్న పోషకాలు అయితే చాలా చెప్పాము, అవి కూడా ఇచ్చి చూడండి. నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు పువ్వు మొక్క నిండా కూడా గుత్తులుగా ఎటు చూసినా పువ్వులే ఉన్నాయి. మందారాలు అయితే మాకు ఒక 2-3 చెట్లు ఉంటాయి అన్నమాట. ప్రతి చెట్టుకు కూడా చూడండి, ఇవైతే మా విండో దగ్గరికి వచ్చి మరీ పూస్తుంది. చాలా ఉంటాయి. ఒక్కొక్కసారికి అలా మాకు ముందుగానే ఉంటాయి కాబట్టి కోయను చాలా వరకు. ఏదైనా శుక్రవారం అయితే తప్ప కోస్తాను మందారాలు ఎక్కువ, లేదంటే అలా ఉంచేస్తాను. చూడడానికి ఎంత బాగా అనిపిస్తాయో అసలు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో అసలు. ఇవైతే వర్షాకాలం అయితే ఇంకా పెద్ద పెద్ద సైజులో పూస్తాయి. కొంచెం ఈ వింటర్లో ఎందుకో కొంచెం సైజు తగ్గింది, కానీ వర్షాకాలం కానీ అసలు పెద్దగా పూస్తాయి అన్నమాట చాలా. ఇది 2-3 రోజులు, రోజుకు కొన్ని చూపిస్తాను. రోజు 3-4 పూస్తాయి. ఇది చిన్న కొమ్మ అన్నమాట. ఇది రీసెంట్గా పెట్టింది. ఈ చిన్న కొమ్మకు రోజు 2-3 అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇది వచ్చేసి అయితే సాటర్డే మార్నింగ్. ఈరోజు కూడా 4 పూసాయి, 4-5 పూసాయి అన్నమాట. నేను రోజు అంటే నాకు కుదిరినప్పుడు ఫోను నా దగ్గర ఉన్నప్పుడు అలా తీస్తూ ఉంటాను. ఒకరోజు 3, ఒకరోజు 4. ఇదైతే పెద్ద సైజులో. కలర్ కూడా ఎంత తిక్కుగా ఉంది చూడండి. అసలు తిక్కు కలర్లో అసలు భలే అనిపించింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇలాంటివి మన గార్డెన్లో అసలు కొయ్యబుద్ధి కాదు, కానీ ఇంకా నేను శనివారం కూడా తప్పకుండా కోస్తాను పువ్వులైతే వెంకటేశ్వర స్వామి పెట్టడానికి. అలాగే శుక్రవారం అయితే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి కోస్తాను. అంటే అన్ని పూలు కూడా కోస్తాను పూజ కోసం, ఎందుకంటే అలా చెట్టు మీద ఎండిపోనివ్వడం నాకు ఇష్టం ఉండదు. ఈ మందారాలు ఏంటంటే అసలు చూస్తున్నంతసేపు భలే అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఈ కలర్ కూడా మీకు రోజు చూపిస్తూ ఉంటాను కదా. ఇవి కూడా లైట్, ఇది మా ఊరు నుంచి తెచ్చాను ఈ మొక్క. ఈ మధ్య బాగా వస్తుంది. ఇదైతే ఈరోజైతే ఈ మందారాలు కోసాను. ఇంకా గులాబీలు కూడా రోజు కొన్ని కోస్తున్నాను అనమాట. పింక్ గులాబీ, రెడ్ గులాబీ. తప్పకుండా మనం చెప్పే పోషకాలు అయితే తప్పక మీరు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా గుత్తులుగా పింక్ కానీ రెడ్ కానీ ఏ గులాబీ అయినా ఏ మందారైనా కానీ చాలా పువ్వులు అయితే వస్తాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ గార్డెన్లో కూడా పువ్వులు గుత్తులుగా పూయాలంటే గులాబీలకు మాత్రం ఎగ్షెల్స్ ఇవ్వండి. మందారాలకు కూడా నేను మొన్న చెప్పాను, నీమ్ కేక్ కానీ చాలా చెప్పాను, ఎగ్ ఆయిల్ కానీ బనానా ఫర్టిలైజర్స్ కానీ మీకు ఏది వీలుంటే ఈజీ పద్ధతిలో, మేము చేసుకోలేమన్న వాళ్ళైతే మీకు ఈజీ పద్ధతిలో అవైతే చూపించాను. ఒకసారి చూడని వాళ్ళు ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి. సింపుల్ మెథడ్లో మన గార్డెన్లో రిజల్ట్ కూడా ఇలా ఉంటుందని మీకు ఎవ్రీ వీడియోలో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ అయితే వస్తుంది. తప్పకుండా ఒక హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన వీడియోస్లో ఏ పువ్వులైనా సరే గుత్తులుగా కూరగాయలు కూడా అంత చక్కగా వస్తాయి. ఇంక ఇక్కడ మీరు చూస్తే మ్యారీగోల్డ్ చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, అసలు కన్నుల పండగగా కన్నుల విందుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి పువ్వులు అయితే కొంచెం తగ్గిపోయినాయనే చెప్పాలి. ఇక్కడే చామంతులు కూడా కోసాను అనమాట. చాలా రకాల ఫ్లవర్స్ అయితే కోస్తూనే ఉంటాను. గార్డెన్ అంతా పువ్వులతో నిండిపోయిందనమాట. చూసారు కదా, రోజు పూసినవన్నీ చూపించాను. అలాగే కొంత కరివేపాకు అవసరం ఉంటే కరివేపాకు కూడా కోసాను. ఇంకొక క్లిప్పు మిగిలిపోయింది అనమాట, దోసకాయ మధ్య కాసే, కానీ నేను చూపించడం మర్చిపోయాను. అది కూడా ఇందులో యాడ్ చేశాను. అసలు పొద్దున్నే సన్ రైజ్ టైంలో పైకి వెళ్ళిన వానికి ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ మొక్కలు కోస్తూ ఆ పక్షుల సౌండ్కి
అసలు భలే అనిపిస్తుంది. పొద్దున్నే టైం ఉండదు కానీ ఇంకా ఎంతసేపు అయినా పైనే ఉండాలనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన గార్డెన్లోని కొన్ని వీడియోస్ అయితే చెక్ చేయండి, చాలా సింపుల్ మెథడ్లో ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడైతే మీకు మేమేమి చేసుకోలేమనుకున్న వాళ్ళు కనీసం బియ్యం కడిగిన వాటర్లో ఒక బెల్లం ముక్క నానబెట్టి అవైనా ఇవ్వచ్చు. లేదంటే ఇప్పుడు బియ్యం కడిగినవి గంజి ఉంటుంది కదా, గంజి కూడా అందులో వంచేసి అవి కూడా మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఎందులోనైనా బెల్లాన్ని కలపండి, బెల్లం కలపడం వల్ల ఇంకెక్కువ రిజల్ట్ మంచిగా ఉంటుంది. చాలామంది మన అడిగారు, పటికే వేశారు కదా, పటిక బెల్లం అన్నారు కదా, అది పటిక బెల్లం కాదండి, ఓన్లీ పటికనే, దాంట్లోకి చీమలేం రావు, అదేం స్వీట్ ఉండదు.